అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్, లెక్చర్ ఇన్ తెలుగు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అమలాపురం, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. Today I want to discuss సెకండ్ డిగ్రీ తెలుగు సబ్జెక్ట్ నుంచి ఓల్డ్ పోయిటరీ నుంచి కొరవి గోపరాజు గారు రచించిన శాలివాహన విజయం అనే పాఠ్యాంశాన్ని అనే పాఠాన్ని ఈరోజు చెప్పుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు, ఈ కావ్యం గురించి చర్చించే ముందు రేఖామాత్రంగా కొరవి గోపరాజు గారి గురించి 4 మాటలు మాట్లాడుకొని మనం శాలివాహన విజయం అనే పాఠంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొరవి గోపరాజు గారి కాలాన్ని గురించి సాహితీ విమర్శకులు అంటే క్రిటిక్స్ చాలా వాదోపవాదాలు చేశారు. బెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కందుకూరి బిరేశలింగం పంతులు గారు, చాగంటి శేషయ్య గారు, టేకుమళ్ళ కామేశ్వరరావు గారు, సుప్రసిద్ధ సాహితీవేత్త మలంపల్లి సోమశేఖర శర్మ గారు, డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య వంటి వారు ఈ కవి గురించి చాలా సుదీర్ఘమైన చర్చలు చేశారు. అంటే ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు, 15వ శతాబ్దానికి ముందువాడా తర్వాతవాడా అని అక్కడ క్రిటిక్స్ వాదోపవాదాలు చేసుకున్నారు. ఆయన కాలాన్ని నిర్ణయించడానికి అని దాని మీద చెప్పడం జరిగింది. అయితే పింగళి లక్ష్మీకాంతం గారు 15వ శతాబ్ది చివరి వాడని పేర్కోవడం జరిగిందన్నమాట. అంటే 15వ శతాబ్దం కాకుండా 15వ శతాబ్దం చివరిలో ఉన్న కవిగా ఎన్ని మనం గుర్తించవచ్చు, చెప్పుకోవచ్చు అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే మరో గొప్ప కవి ఆరుద్ర, ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం పేరుతో 13 నిఘంటువులు 13 వాల్యూమ్స్ రాశారు సాహిత్య చరిత్రని. అయితే గోపరాజు గారి కాలాన్ని క్రీస్తు శకం 1500 1530గా నిర్ధారించిన కాలమే సమంజసమైందని ఆయన విమర్శకుల అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సరిక మనం కొరవి గోపరాజు గారి గురించి ఇంకా కొంచెం ముందుకు వెళితే, ఈయనకి జన్మనిచ్చినటువంటి పుణ్య దంపతులు తండ్రి కసవరాజు గారు, తల్లి కామాంబిక. తండ్రి కసవరాజు గారు వేముగళ్ళు పాలకుడైన రణమల్ల నరేంద్రునికి మంత్రిగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గోపరాజు గారు జన్మస్థలం
ఏనుగోళ్ళు బహుశా వరంగల్ జిల్లాలో ఉన్నట్టు పండితుల అభిప్రాయం. ఇతడి ఇంటి పేరైనటువంటి కొరవి గ్రామం వరంగల్ జిల్లాలో ఉంది కనుక అతడు వరంగల్ ప్రాంతం వాడి ఉంటాడని అనుకోవడం మనకి సమంజసం అంటున్నారు. ఇతడు అష్టభాషా పండితుడు, సంస్కృతాంధ్రాల్లో చక్కని పాండిత్యం ఉన్నవాడు. ఇతడు బహుభాషా పాండిత్యమే కాక శకునాలు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, ఆభరణ విశేషాలు, రాజనీతి, ఛందశాస్త్రం, యోగశాస్త్రం మొదలైన అంశాల్లో పాండిత్యం ఉన్నట్లు సింహాసన త్రింశిక ద్వారా తెలుస్తుంది. ఈ శాలివాహన విజయం సింహాసన త్రింశిక సంస్కృత కథా సరిసాగర గ్రంథానికి ఆంధ్రానువాదం అని వెంపరాల సూర్యన శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. ఇది మనకి రచయిత గురించి మనం రేఖామాత్రంగా చర్చించిన అంశాలు. ఇక శాలివాహన విజయం ఆధారంగా విక్రమార్కుని గుణశీలాలను తెల్పండి అని శాలివాహన విజయం ఆధారంగా విక్రమార్కుని గుణశీలాలను తెల్పండి అని పరీక్షల రీత్యా చాలాసార్లు ఈ విధంగా అడగడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే శాలివాహన విజయం పాఠం ఆధారంగా, పాఠ్యాంశం ఆధారంగా విక్రమార్కుని గుణశీలాలు, విక్రమార్కుని వ్యక్తిత్వం, విక్రమార్కుని గొప్పతనం తెలపండి అనే దాని మీద మనకు తరచుగా క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మనం కథలోకి వెళితే విక్రమార్కుడు ఉజ్జయిని నగరంలో ఉండి చక్కని రాజనీతితో రాజ్యాన్ని పాలించేవాడు. అంటే గొప్ప పరిపాలనా దక్షుడని చెప్పొచ్చు. అలాగే దాన ధర్మాలు చేయడంలో కూడా గొప్ప గుణం కలవాడు. శత్రువులను చంపి వారి భార్యలకు వైధవ్యాన్ని కలిగించే ఖడ్గములు ధరించినవాడు. అంటే పరాక్రమవంతుడు, వీరుడు. యుద్ధభూమికి వెళితే అరివీర భయంకరుడు అని చెప్పవచ్చు. ఆయన ముందు ఎవరూ నిలవలేరు. అలాగే పండితులకు,
రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నిత్యం ఆనందం కలిగించేవాడు. పేరులోనే ఒక అద్భుతమైనటువంటి ఫోర్స్ ఉంటుంది మనకి. ఇతని పేరు విక్రమార్కుడు. ఇతను సూర్యుని అవతారం. సూర్యుని అవతారం అంటే సూర్య తేజస్సు ముందు ఎవరు నిలవలేరు, నిలవజాలరు. అలాగే ఈ విక్రమార్కుడు సర్వకళల్లో మంచి నేర్పరి. అంటే మనం కళలు అంటే 64 అంటాము. లలిత కళలంటే 5 అంటాము. లలిత కళల్ని మనము ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అంటాం. లలిత కళలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక ఫైన్ ఆర్ట్స్ విభాగంగా మరి వాళ్ళ సమాజాన్ని రంజింపజేస్తున్నటువంటి ఆర్ట్ అది. దాంట్లో ప్రధానంగా సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం. అందుకని ఈ విక్రమార్కుడు సర్వకళల్లో మంచి నేర్పరి. అలాగే యుద్ధంలో కర్కసులైన రాజులను సంహరింపగలడు. అంటే యుద్ధభూమికంటూ వెళితే ఎంత గొప్ప వీరులనైనా తలకిందులు చేయగలడు, వాళ్ళని సంహరించగలడు, చంపగలడు. తర్వాత దాన వినోది, పాప సంస్కారం లేనివాడు, ఆర్త రక్షణశీలి. అంటే ఎవరన్నా కష్టంలో ఉంటే రక్షించే వాళ్ళను ఆర్త రక్షణశీలి. అలాగే పరాక్రమశాలి. అంటే పరాక్రమంలో ఇక మనం ఇక విక్రమార్కుడికి మించిన వాళ్ళు ఎవరు ఉండరేమో అన్నంత గొప్ప వీరుడు, పరాక్రమవంతుడిగా మనం చెప్పొచ్చు. విక్రమార్కుడు ఉజ్జయినిని పాలించే సమయంలో విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు. మనం కథని ఒకసారి మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకిస్తే, విక్రమార్కుడు ఉజ్జయిని పాలించే సమయంలో విశ్వామిత్రుడు దీర్ఘ తపస్సు చేశాడు. ఇంద్రుడు ఆ విశ్వామిత్రుడి యొక్క మహర్షి తపస్సుకి విఘ్నం కలిగించాలని రంభ, ఊర్వశికి చెప్పాడు. వారిద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ ఇంద్రుడు నిర్ణయించలేక ఒక సందర్భంలో ఇంద్రుడు నారద మహర్షిని అడిగారు. ఇప్పుడు వెంటనే విక్రమార్కుడిని పిలిపించాడు. అంటే విక్రమార్కుడు సర్వకళల్లో ఆరితేరినవాడు, పరాక్రమవంతుడు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధభూమికి వెళితే ఎంత అరివీర భయంకరుడో చెప్తూ ఆరుద్ర గారు ఆయన రాసినటువంటి సాహిత్య చరిత్రలో ఒక చోట అంటారు, రాయిలో కోటలో కత్తులు పాటలు పాడే అంటాడు. అంటే యుద్ధభూమికి వెళితే శత్రువుల యొక్క తలలు బంతుల్లాగా నేలపై పడ్డాయి అంటాడనమాట. అలాగే అంత గొప్ప కృష్ణదేవరాయలు మరి కలం పట్టుకుంటే కరిగిపోయి ఆయన అద్భుతమైనటువంటి కావ్యాలు కూడా రాశాడు. అలాగే ఈ విక్రమార్కుడు కూడా మరి ఎంత అరివీర భయంకరుడు యుద్ధ రంగంలో. అలాగే ఆయన సంగీత సాహిత్యాలు, నాట్యం వాటిల్లో కూడా మంచి ప్రావీణ్యం కలవాడు. అందుకని ఏంటంటే వెంటనే
ఇంద్రుడికి అది నారద మహర్షి విక్రమార్కుడిని పిలిపించండి అని చెప్పడం జరిగింది. సరిక ఈ రంభా ఊర్వశులు వచ్చి నాట్య ప్రదర్శన చేస్తే విక్రమార్కుడు నాట్యంలో ఊర్వశి మంచి నేర్పరని చెప్పాడు, గొప్ప నేర్పరని. ఇంకా వెంటనే ఇంద్రుడికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈయన నాట్యశాస్త్రంలో అంత గొప్పవాడా, ఎవరు ఇద్దరిలో ఎవరిని అంటే మనకి విశ్వామిత్రుడి యొక్క తపస్సుని భగ్నం చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఇదంటే ఊర్వశే మంచి నేర్పరని చక్కగా చెప్పాడని ఇంద్రుడు మెచ్చుకొని ఆ విక్రమార్కునికి ఒక దివ్య భూషణాన్ని, అంటే మరి ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని నాట్యకత్తెల్లో ఊర్వశిని ఆవిడని ఎంపిక చేసినందుకు ఇంద్రుడు మెచ్చుకొని విక్రమార్కునికి ఒక దివ్య భూషణాన్ని, ఒక దివ్య భూషణంతో పాటు 32 సాల బంజికలతో నవరత్న ఖచ్చితమైనటువంటి అనేక మెట్లు కల సింహాసనాన్ని బహుకరించాడు. విక్రమార్కుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి ముప్పై 32 సాలబంజికలతో నవరత్న ఖచ్చితమైనటువంటి అనేక మెట్లు కల సింహాసనాన్ని బహుకరిస్తే విక్రమార్కుడు ఉజ్జయినికి తిరిగి వచ్చి, అంటే ఉజ్జయినిని రాజధానిగా చేసి విక్రమార్కుడు ఆ రాజ్యాన్ని పాలించాడు. ఆ సింహాసనాన్ని ఎక్కి అనేక సంవత్సరాలు ఏకవీరుడై, అంటే తిరుగులేనటువంటి రాజుగా, తిరుగులేనటువంటి నేతగా ఉజ్జయినిని పాలించాడు విక్రమార్కుడు. అలాగే ఆయన రాజుగానే కాకుండా ఆయన అష్టసిద్ధులను పొందాడు. శత్రువులను అణిచేశాడు. యోగ్యులకు ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే అర్హులో వాళ్లకు ధనాన్ని, డబ్బుని, సంపదని దానం చేశాడు. తన రాజ్యాన్ని సర్వసంపదలతో నింపాడు. ఒక విధంగా చెప్పాలంటే మరి అంతకు మించినటువంటి రాజు యొక్క పరాక్రమం కానీ, గొప్ప రాజు అనడానికి నిదర్శనం ఏంటంటే ఆ రాజ్యంలో ప్రజలకి ఏ విధమైనటువంటి కరువు కాటకాలు లేకుండా, కష్టాలు, తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా తన రాజ్యాన్నంతా సర్వసంపదలతో తొలతూగేలాగా ఆయన నింపాడు. ఒకసారి అతడి పుణ్యభోగాలు నశించేటట్లు ఉజ్జయిని రాజ్యంలో తోకచుక్కలు పడడం మొదలైన ఉపద్రవాలు వచ్చాయి. మనకి తోకచుక్క గురించి మరి కొందరు కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. అది ఎప్పుడూ ఆకాశంలో 75 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని. ఆకాశంలో తోకచుక్క వస్తే ఆ రాజ్యానికి కీడని, ఆ రాజుకి ఏదో జరగబోతుందని, లేకపోతే ప్రముఖ వ్యక్తులు చనిపోతారని ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్పుకుంటారు. అలాగే ఎప్పుడైతే మరి అతడు పుణ్య భోగాలు నశించేటట్లుగా ఉజ్జయిని రాజ్యంలో తోకచుక్కలు పడడం తర్వాత ఏంటంటే కొంత ఉపద్రవాలు వచ్చాయి. ఎందువల్లంటే మరి మానవ జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి.
తర్వాత పగల తర్వాత రాత్రి, లేకపోతే సుఖం తర్వాత కష్టం అన్నీ వస్తాయి. చాలా ఉపద్రవాలు వచ్చాయన్నమాట ఈ తోకచుక్కలు పడడం వల్ల. వెంటనే ఎవరక్కడ చిత్తం ప్రభు అంటే మంత్రి బట్టిని పిలవండి అన్నాడు. అట్లాగే మంత్రి బట్టి గారు వచ్చారు. ఆయన పిలిచి మన రాజ్యంలో ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకో అన్నాడు విక్రమార్కుడు బట్టి అనే మంత్రిని. విక్రమార్కుని పట్టపుటేనుగు నేలకూలింది, అతని జెండా విరిగిపడింది. ఎందుకంటే మరి పూర్వకాలంలో రాజులు గుర్రాల మీద, ఏనుగు అంబారీల మీద వెళ్ళేవారు. అలాగే పాపం బాగా బలిష్టమైనటువంటి విక్రమార్కుని ఆ రాజ్యంలో పట్టపుటేనుగు ఎందుకో నేలపూలి ఒరిగిపోయిందంట. అలాగే అతని జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది, అది కూడా విరిగిపడిందని. అలాగే అక్కడ ఉన్నటువంటి గుర్రాలన్నీ కన్నీళ్ళు పెట్టుకున్నాయని, అందువల్ల విక్రమార్కునికి ఏదో కీడొస్తుందని బట్టి చెప్పాడు. వెంటనే ఎందుకు అబ్బా ఇలా జరుగుతుందని మరి రాజుగారు, చక్రవర్తి అంటే రాజు అనేవాడు రాజ్యానికి తండ్రి లాంటివాడు కాబట్టి ఈ మహాకాళిని గురించి ఘోరమైన తపస్సు చేశాడు విక్రమార్కుడు. తపస్సు చేస్తే ఇట్లా ఎందుకు జరుగుతుంది, నా రాజ్యం సుభిక్షంగా ఉంది, అందరూ ఆనందంగా జీవిస్తున్నారు, సర్వసంపదలతో ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు, ఎందుకు ఈ ఉపద్రవాలు వస్తున్నాయి అని మరి ఘోరమైనటువంటి తపస్సు చేస్తే తనకు 1 సంవత్సరం పైన 1 రోజు వయసు గల కన్యకు పుట్టిన వాడి చేతనే మరణం కలుగుతుందని, తనకు 1 రోజు వయసు గల కన్యకు పుట్టిన వాడి చేతనే మరణం కలుగుతుందని, అతను వరం పొందినవాడని, కనుక తనకు కీడు రాదని విక్రమార్కుడు బట్టికి ధైర్యం చెప్పాడు. అంటే ఎప్పటికైనా విక్రమార్కునికి 1 రోజు వయసు గల కన్యకు పుట్టినట్టు వాడి చేతే మరణం వస్తుంది, అతని చేతిలోనే చనిపోతాడు ఇంత వీరుడైనా అనేసరికి విక్రమార్కుడు చాలా కంగారు పడ్డాడు. మంత్రి బట్టి రాజుగారికి అబ్బా అది ఏమీ లేదు రాజా, మీరు ధైర్యంగా ఉండండి అనే దాని మీద ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ బట్టి మరి విక్రమార్కుని మాటను కాదని అసలు ఈ ఉపద్రవాలు రావడానికి గల కారణమో తెలుసుకోండి అని మరి అక్కడ ఉన్నటువంటి మరి మంత్రులు, సేనాధిపతులు, అక్కడ రాజుగారి పరివారం ఉంటుంది కాబట్టి విక్రమార్కుడు అక్కడ వాళ్ళకి చెప్పాడు. విక్రమార్కుడు బేతాళుడిని పంపాడు. బేతాళుడికి ప్రతిష్టానపురంలో అటువంటి బాలుడు మట్టితో చేసినటువంటి చతురంగ బలాలతో ఆడుకుంటూ కనపడ్డాడు. కన్యకు పుడతాడని చెప్పారు కదా, అందుకని ఏంటంటే ఆ మట్టితో చేసినటువంటి చతురంగ బలాలతో ఆడుకుంటున్నాడు చిన్న బాలుడు. బేతాళుడు విక్రమార్కునికి ఆ విషయం తెలిపి సాహసానికి పూనుకొని తన రాజ్య భోగాలను కాపాడుకోమని సలహా చెప్పాడు. అంటే ఇక్కడ మనం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ ఉపద్రవాలు వస్తున్నాయి, ఎందుకు కీడు మనకి ఇలాగా వస్తుంది, అసలు కారణం ఏమిటి అని రాజుగారు చేసేసరికి బేతాళుడు రాజా నేను వెళ్ళి తెలుసుకుంటాను అనేసరికి ఆయన రాజ్యమంతా గాలిస్తున్నప్పుడు అక్కడ
ఆ ఉజ్జయిని రాజ్యంలో ప్రతిష్టానపురం అనేది ఉంది. ఆ పురంలో చిన్న బాలుడు పాకుతూ వెళుతూ మట్టితో చేసినటువంటి చతురంగ బలాలతో ఆడుకుంటూ కనపడ్డాడని, వెంటనే బేతాళుడు విక్రమార్కుని దగ్గరికి వచ్చి, రాజా, మీకు ఎవరితో అయితే ప్రమాదం ఉందో ఆ బాలుడు నాకు కనిపించాడు, మీరు సాహసంతో మరి మీరు సర్వశక్తులు ఒడ్డి వెళ్ళి అతన్ని జయించి మన రాజ్యభోగాల్ని కాపాడండి అనే దాని మీద మరి బేతాళుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే విక్రమార్కుడు మహాకాళిక భక్తుడు కాబట్టి, తపస్సు చేశాడు కాబట్టి తనకు వచ్చే ప్రమాదం ఏంటో చెప్పింది. వెంటనే ఆ ప్రమాదాన్ని తెలుసుకోమని బేతాళుని పంపడం, బేతాళుడు మరి ప్రతిష్టానపురంలో ఆ బాలుణ్ణి చూడడం, అతడు మట్టితో చేసినటువంటి చతురంగ బలాలతో ఆడుకోవడం, బేతాళుడు విక్రమార్కునికి ఆ విషయం తెలిపి, ఇక మీరు సాహసంతో మరి ఆ బాలుణ్ణి జయించి మన రాజ్యాన్ని, రాజ్యభోగాల్ని కాపాడుకోమని సలహా చెప్పాడు. విక్రమార్కుడు ఆ విషయం గ్రహించి వెంటనే రాజుగారు కాబట్టి వచ్చే ఉపద్రవాన్ని, ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తనకు కీడు కలుగుతుందని భావించి రాజ్యాన్ని తనకు నమ్మకస్తుడైనటువంటి మంత్రి బట్టీకి అప్పగించి, ఇక నేను యుద్ధ భూమికి వెళుతున్నాను, నాకు మరణం బాలుడి చేతిలో రాసిపెట్టి ఉంది కాబట్టి చావో రేవో తేల్చుకోవాలి అంటూ తాను ఒక్కడే ఖడ్గం తీసుకుని ఆ బాలుడు ఉన్నటువంటి ప్రతిష్టానపురానికి వెళ్ళాడు. ఎవరు? విక్రమార్క చక్రవర్తి. వెళ్ళేసరికి చతురంగ బలాలు విక్రమార్కుని వెంట వెళ్ళాయి. అంటే రాజుగారు ఒక్కతే ఖడ్గం తీసుకుని వెళ్ళేసరికి మరి చతురంగ బలాలు ఉంటాయి కదా, సైనికులు గుర్రాలతోని, వాళ్ళందరూ మరి చతురంగ బలాలన్నీ విక్రమార్కుని వెంట బయలుదేరి వెళ్ళాయి. సైన్యంలో కొందరు ఆ బాలుని యుద్ధానికి పిలిచారు. ఆ బాలుడు మరి ఆటలాడుకుంటూ ఉంటే సైన్యం వెళ్ళి, మా విక్రమార్కుడితో నీకు శౌర్యం పరాక్రమం ఉంటే రా యుద్ధం చేయి అంటూ యుద్ధానికి పిలిచారు. ఆ బాలుడు శాలివాహనుడు అనే పేరుతో యుద్ధానికి వచ్చాడు. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ పాఠానికి కొరవి గోపరాజు గారు చక్కని టైటిల్ పెట్టారన్నమాట, శాలివాహన విజయం. మనం విజయం అంటే విక్టరీ అంటాం కదా, అందుకని ఏంటంటే ఆ బాలుడు శాలివాహనుడు అనే పేరుతో యుద్ధానికి వచ్చాడు. ఆ శాలివాహన తల్లికి 1 సంవత్సరం పైన 1 రోజు వయసు ఉన్నప్పుడు ఆదిశేషుడు ఆమెను కలిశాడని, అప్పుడే శాలివాహనుడు పుట్టాడని. అంటే మరి మనకి చరిత్రలో కూడా మనకి రామాయణ, మహాభారత చాలా కావ్యాల్లో మనకి మరి కొందరు ఎలా పుట్టారు, ఏ విధంగా పుట్టారు, కౌరవులు కొండల నుంచి పుట్టారు అంటాం కదా, అలాగే శాలివాహనం తల్లికి 1 సంవత్సరం పైన ఒక రోజు వయసు ఉన్నప్పుడు ఆదిశేషుడు ఆమెను ఏదో కలిశాడని, అప్పుడే శాలివాహనుడు పుట్టాడని, నాగరాజు శేషుడు బాలునిచే మట్టితో చేయబడ్డ చతురంగ బలాలకు ప్రాణం పోశాడు. శేషుడు పంపించిన సర్పములు విక్రమార్కుని సైన్యాన్ని ఆక్రమించి వారి ప్రాణాలను తీశాయి. విక్రమార్కుడు వాసుకుని గురించి తపస్సు చేసిన సైనికులను తిరిగి బ్రతికించుకోలేకపోయాడు. అంటే ఏంటంటే మనకి మరి ఈ ఈ ఏంటంటే 1 సంవత్సరం పైన ఒక రోజు వయసు ఉన్నప్పుడు ఆదిశేషుడు మరి ఎవరు
ఆదిశేషుడు ఆమెను కలిశాడని, అప్పుడే శాలివాహనుడు పుట్టాడని. అందుకని నాగరాజు శేషుడు కాబట్టి బాలునిచే మట్టితో చేయబడ్డ చతురంగ బలాలకు ప్రాణం పోశాడు. ఎందుకంటే అతని చతురంగ బలాలతో ఉన్నటువంటి మట్టితో చేయబడిన వాటితో ఆడుకునేవాడు కదా, వెంటనే వాటికి ప్రాణం పోశాడు. శేషుడు పంపించినటువంటి సర్పాలు విక్రమార్కుడు చతురంగ బలాల సైన్యాల్ని ఆక్రమించేసి మొత్తం ప్రాణం తీసాయన్నమాట. వెంటనే విక్రమార్కుడు సామాన్యుడు కాబట్టి కాదు కాబట్టి అట్లాగే వాసుకుని గురించి తపస్సు చేశాడనమాట. వాసుకి అంటే అది ఒక పెద్ద పాము అంటాం కదా, సైనికులు తిరుగు బ్రతికించుకోలేకపోయాడు అన్నమాట. ఎందుకంటే తపస్సు చేశాడు. వాసుకి వచ్చి భక్తానికి ఏం కావాలో వరం అంటే నా సైనికులు తిరుగు బ్రతికించి అని అనుకున్నాడు. సరిగా పాపం అతను తపస్సిద్ధి ఫలించలేదు. మొత్తం వాసుకి ప్రత్యక్షం కాలేదు, తెలియదు. మొత్తం సైనికులు చనిపోయారు, బ్రతికించుకోలేకపోయాడు. ఇక ఇదంతా దైవ వశమని విక్రమార్కుడు తలపోసి, అంటే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఎన్ని కోట్లకు అధిపతి అయినా, ఎంత గొప్ప రాజైనా, ఎంతమందిని చంపగల వీరుడైనా పరాక్రమవంతుడైనా ఏదో ఒకరోజు విధి ముందు తల వంచాలి. విధి అంటే మనకి దైవం. అందుకని ఏంటంటే మనం అంటాం కదా, ఎంత గొప్పవాళ్ళైనా ఏదో ఒక రోజు విధి చేతిలో ఓడిపోవాలి అంటాం కదా. అందుకని ఏంటంటే అదంతా దైవవశమని. అంటే ఏంటంటే నేను పట్టు వదలని విక్రమార్కుడిని. నేను ఎప్పుడు అపజయమంటే తెలియదు, విజయం తప్ప. అటువంటిది మరి నేను ఎందుకు నాకు ఎలా అయిపోతుంది అని ఇక విక్రమార్కుడు తనకు తానే తలపోసుకుని తన హితులతో మిగిలిన సైన్యంతో బాలునిపై యుద్ధానికి దిగాడు. ఇక ఏంటంటే చాలా సైనికులు చనిపోతున్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఇక చనిపోగా మిగిలిన సైన్యంతో బాలునిపైకి యుద్ధానికి దిగాడు. ఆ బాలునికి విక్రమార్కుడికి తన సైనికులతో భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. విక్రమార్కుని సైన్యంలోని చతురంగ బలాలు నిర్వీర్యమయ్యాయి. ఎందుకంటే విక్రమార్కుడు మిగిలిన సైన్యంతో వెళ్ళేసరికి మిగిలినటువంటి చతురంగ బలాలు కూడా మరి కుప్పకూలిపోయాయి. విక్రమార్కుడు తన సైన్యం అంతా నశించగా, అంటే మొత్తం సర్వం అంతా కోల్పోయాడు. సైన్యాలన్నీ చనిపోయాయి. భయంకరమైన అస్త్రాన్ని ధరించి యుద్ధంలో నిలిచాడు. ఇక సాధారణంగా ఏంటంటే మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి అస్త్రశస్త్రాలని ప్రయోగించి చివరిలో గొప్ప అస్త్రాలని ఇంకా చివరగా వాడతారన్నమాట. అవి కూడా ప్రయోగించే ప్రయత్నం చేశాడు ఆ బాలుడి మీద మన విక్రమార్కుడు. అయినప్పటికీ శాలివాహనుడు దండకాష్టంతో విక్రమార్కుని కొట్టాడు. అంటే శాలివాహనుడు దండకాష్టం అనే ఆయుధంతో విక్రమార్కుని గురి చూసి కొట్టేసరికి విక్రమార్కుని తల తెగి పైకి ఎగిరి ఉజ్జయినిలో పడింది. చూడండి, ఇక్కడ బాలుడు తల నరికితే ఇది దండకాష్టం అనే ఆయుధంతో విక్రమార్కుడు తల తెగి తన రాజ్యంలో ఉన్నటువంటి ఉజ్జయినిలో పడ్డదంట ఎగిరెళ్ళి. విక్రమార్కుని శరీరం నుండి విస్తారమైన కాంతి వెలువడి ఆకాశంలో వెలుగుతూ గొప్ప జ్యోతి రూపంలో సూర్యునిలో కలిసిపోయింది. దీన్ని బట్టి విక్రమార్కుడు సహస విక్రమార్కుడు అని తెలుస్తుంది. చూడండి, అతని తల నరికా కూడా ఆ మున్నులో నుంచి చాలా దివ్యమైనటువంటి కాంతులు వెలువడ్డాయంట. ఒక జ్యోతి రూపంలోనంట, అఖండ జ్యోతి రూపంలో తనలో దివ్యత్వం అంతా బయటికి వెళ్ళి సూర్యునికి చేరువవుతూ పైకి వెళ్ళిపోయి సూర్యునిలో కలిసిపోయిందంట. అంటే దీన్ని బట్టి విక్రమార్కుడు ఎంత సాహస విక్రమార్కుడో తెలుస్తుంది అన్నమాట. అందుకే మనం చాలాసార్లు బ్రాహ్మణ గారు ఏదో పద్యం చెప్తారు, పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు విడిచుట కన్నా పడి సచ్చుట మేలు విశ్వతాభిరామ నిర్వేమని. అలాగే చాలామంది వాడు బట్టి విక్రమార్కుడు అనుకుంటే వదలడు, అది జరిగేదాకా నిద్రపోడు అంటాం కదా. అందుకని ఏంటంటే విక్రమార్కుడు ఎంత గొప్పవాడు చూడండి. ఆ తల తెగిపడినా సరే అతనిలో ఉన్నటువంటి ఒక తేజస్సు, వసస్సు, ఆ వెలుగు ఒక జ్యోతి రూపంలో, వెలుగు రూపంలోనంట వెళ్ళి సూర్యునిలో కలిసిపోయిందంట. అందుకని ఇక్కడ దీన్ని బట్టి విక్రమార్కుడు ఎంత
మరి సాహస విక్రమార్కుడు మనకు తెలుస్తుంది అంటూ ఇక్కడ ముగించే ప్రయత్నం చేస్తాడు ఈ కథని. సరిగ్గా మనం ఈ కథలో భాగంగా, ఈ పాఠంలో భాగంగా ఇంకా కొంచెం మనకు ముందుకు వెళితే మరి మనం చెప్పుకున్నాం కదా, పరీక్షల రీత్యా ప్రతి పాఠం నుంచి 1 మార్కు ప్రశ్నలు అంటే 1 వర్డ్ ఆన్సర్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నాడు విద్యార్థులను ఉద్దేశించి. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఈ 1 మార్కు ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే, కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే మనకి 15వ శతాబ్దం బాగా చివరిలో వచ్చిన కవిగా చెప్పారు. కొందరేమో 16వ శతాబ్దం అని కూడా అన్నారు. అలాగే కొరవి గోపరాజు తల్లిదండ్రులు ఎవరు? కొరవి గోపరాజు తల్లిదండ్రులు ఎవరు? తల్లి పేరు కామాంబిక, తండ్రి పేరు కేశరాజు. అందుకని ఏంటంటే కొరవీరాజు తల్లిదండ్రులు ఎవరు అన్నప్పుడు కామాంబిక, కేశరాజు. ఇక కొరవి గోపరాజు గారి యొక్క జన్మస్థలం ఏది అంటే ఆయన జన్మస్థలాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వేముగళ్ళు అనే జన్మస్థలం. అలాగే శాలివాహన విజయం మరి ఏ కావ్యం నుంచి గ్రహించబడింది? మనం చక్కగా ఇది కొంచెం కొందరికి నోరు తిరగడం కష్టంగా ఉంటుంది కాబట్టి శాలివాహన విజయం ఏ కావ్యం నుంచి గ్రహించబడింది అన్నప్పుడు సింహాసన ద్వాత్రింశిక అనే ఈ శాలివాహన విజయం ఏ కావ్యం నుంచి గ్రహించబడింది అన్నప్పుడు సింహాసన ద్వాత్రింశిక అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొరవి గోపరాజు గారు రచించినటువంటి గ్రంథం ఏది? కొరవి గోపరాజు గారు రచించినటువంటి గ్రంథం ఏది అంటే మనం మళ్ళా సింహాసన ద్వాత్రింశిక. అలాగే భోజరాజు సింహాసనం మీద ఉన్న చాలా బంజికలు ఎన్ని అంటే ఇక్కడ మనం గమనించాలి. విక్రమార్కుడు, అలాగే విక్రమాదిత్యుడు, అలాగే భోజుడు అని మనం భోజరాజు అని ఈయన్ని పిలుస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉంటే విక్రమార్కున ఆయన ఆస్థానంలో నవరత్న కవులు ఉన్నారని చెప్తారు. ఇతన్ని భోజరాజు అని అంటారు, భోజుడు అని అంటారు. అందుకని ఏంటంటే భోజరాజు సింహాసనం మీద ఎన్ని సాల బంజికలు ఉన్నాయన్నప్పుడు 32 అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చంద్రగుప్తుని కుమారుడు ఎవరు? చంద్రగుప్తుని కుమారుడు ఎవరు అన్నప్పుడు భద్రహరి. చంద్రగుప్తుని కుమారుడు ఎవరు అన్నప్పుడు భద్రహరి. అలాగే భద్రహరి భార్య పేరు ఏమిటి? భద్రహరి భార్య పేరు ఏమిటి అన్నప్పుడు మనకి అనంగసేన. చూడండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భద్రహరి భార్య పేరేంటి అన్నప్పుడు
అనంగసేన. అలాగే విక్రమార్కుని మంత్రి ఎవరు? బట్టి. ఇక్కడ ఈ సందర్భంలో చూడండి, వాళ్ళ ఒక రాజ్యాన్ని పరిపాలించేది రాజుగారు అయితే, చక్రవర్తి అయితే, ఆ రాజు చాకచక్యంగా, ఆ రాజు గొప్ప గొప్ప పరాక్రమాలతో, ఆ రాజు గొప్ప విజయదుందుబి మ్రోగిస్తూ అతను అన్ని విజయాలను వెనుక ఎవరుంటారన్నప్పుడు మనకి వెనకాల రాజుగారి వెనక మంత్రాంగం చేసేవాడు మంత్రి అంటాం కదా. అలాగే మరి విక్రమార్కుని మంత్రి ఎవరంటే బట్టి. ఈయన మహామేధావి, గొప్ప పాండిత్యం ఉన్నవాడు. తర్వాత ఏంటంటే రాజుగారికి గొప్ప సలహాలు ఇచ్చి రాజ్యాన్ని విజయపదం వైపు నడిపించినటువంటి వ్యక్తిగా బట్టిని చెప్పుకోవచ్చు. అలాగే భద్రహారి రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? విక్రమార్కునికి అప్పగించాడు. భద్రహరి రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు అన్నప్పుడు విక్రమార్కునికి అప్పగించాడు అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. విక్రమార్కుడు ఏ రాజ్యాన్ని పాలిస్తున్నాడు అంటే, విక్రమార్కుడు పాలించే రాజ్యం పేరేంటి అన్నప్పుడు మనకి ఉజ్జయిని. విక్రమార్కుడు ఏ రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు మనకి ఆ రాజ్యం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఉజ్జయిని. చూడండి, మనకి ఇప్పటికీ అంటాం కదా, భారతదేశానికి తొలి రాజధాని ఏదన్నప్పుడు కలకత్తా అంటాం. 1911లో మనకి ఢిల్లీకి మార్చుకోవడం జరిగింది. అందుకని ఏంటంటే మరి విక్రమార్కుడు ఏ రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు మనకు బండ గుర్తు ఏంటంటే ఉజ్జయిని రాజ్యాన్ని పాలిస్తున్నాడు అనే దాని మీద మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలాగే కొరవి గోపరాజు సింహాసన త్రింశికను ఎవరికి అంకితం చేశారు అంటే, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను ఎవరికి అంకితం చేశారన్నప్పుడు అంటే, కొరవి గోపరాజు అనే కవి ఈ కావ్యాన్ని ఎవరికి అంకితం చేశారంటే హరిహరనాథునికి. ఎవరికంటే హరిహరనాథునికి అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సింహాసన ద్వాత్రింశిక మూల గ్రంథం ఏది? సింహాసన ద్వాత్రింశిక మూల గ్రంథం ఏదన్నప్పుడు సంస్కృత విక్రమార్క చరిత్ర. చూడండి, సింహాసన ద్వాత్రింశిక మూల గ్రంథం ఏదన్నప్పుడు సంస్కృత విక్రమార్క చరిత్ర. ఇవి మనకు ప్రత్యేకించి ఒక మార్కు ప్రశ్నలు. ఏది? శాలివాహన విజయంలో కొరవి గోపరాజు గారు రాసినటువంటి అంటే ఓల్డ్ పోయిటరీలో 2వ పాఠంలో మనకు వచ్చే 1 వర్డ్ ఆన్సర్స్, ఒక మార్కు ప్రశ్నలు అన్నమాట. చూడండి, ఒకసారి ర్యాండమ్లో మళ్ళా వన్స్ అగైన్ ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొరవి గోపరాజు ఏ శతాబ్దానికి చెందిన కవి? 16వ శతాబ్దం. కొరవి గోపరాజు తల్లిదండ్రులు ఎవరు? కామాంబిక, కేశరాజు. కొరవి గోపరాజు జన్మస్థలం ఏది? ఏముగళ్ళు. అలాగే శాలివాహన విజయం ఏ కావ్యం నుంచి గ్రహించబడింది? సింహాసన ద్వాత్రింశిక. అలాగే కొరవి గోపరాజు రచించిన గ్రంథం ఏది? సింహాసన ద్వాత్రింశిక. అలాగే బోధురాజు సింహాసనం మీద ఉన్న సాలబంజికలు ఎన్ని? 32. చంద్రగుప్తుని కుమారుడు ఎవరు? భద్రహరి. భద్రహరి భార్య పేరేమిటి? అనంగసేన. విక్రమార్కుని మంత్రి ఎవరు? బట్టి. భద్రహరి రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు? విక్రమార్కునికి. విక్రమార్కుడు ఏ రాజ్యాన్ని పాలిస్తున్నాడు? ఉజ్జయిని రాజ్యాన్ని. విక్రమార్కుడు ఏ రాజ్యాన్ని పాలిస్తున్నాడు అన్నప్పుడు మనకి ఉజ్జయిని రాజ్యాన్ని. అలాగే కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను ఎవరికి అంకితం చేశారు? కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను ఎవరికి అంకితం చేశారన్నప్పుడు హరిహరనాథునికి. ఎవరికంటే హరిహరనాథునికి. సింహాసన ద్వాత్రింశిక మూల గ్రంథం ఏదన్నప్పుడు సంస్కృత విక్రమార్క చరిత్ర. సింహాసన ద్వాత్రింశిక మూల గ్రంథం ఏదన్నప్పుడు సంస్కృత విక్రమార్క చరిత్ర. ఇవి మనకు ప్రత్యేకించి మరి ఏది ఈ కొరవి గోపరాజు గారు రాసినటువంటి
పాఠంలో 1 మార్క్ ప్రశ్నలు, మనం వన్ వర్డ్ ఆన్సర్స్ అంటున్నాం కదా ఇవి. అందుకని ఏంటంటే మనం పాఠంలో 1 మార్క్ ప్రశ్నల మీద కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ఇక్కడ మనకి 1 మార్క్ ప్రశ్నల్లో ఎక్కడ ఇది 10 ప్రశ్నలు ఇచ్చి చాయిస్లో 5 వెళ్ళిపోతాయి, 5 రాయండి, 5 అవసరం లేదు, అట్లా లేదన్నమాట. ఎందుకంటే 5 ప్రశ్నలు వస్తున్నాయి. 5 ప్రశ్నలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే మనకి ఓల్డ్ పోయిటరీ నుంచి వస్తాయి, మోడర్న్ పోయిటరీ నుంచి వస్తాయి, ప్రోజ్ నుంచి వస్తాయి, దాంట్లో కవుల నుంచి వస్తాయి. ఆ కవులు రాసిన పాఠ్యాంశం లోపలికి వెళ్ళి కూడా అడిగే ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకని ఏంటంటే విద్యార్థులకి వన్ వర్డ్ ఆన్సర్స్ పట్ల సమగ్ర అవగాహన ఉంటే మనకి చక్కగా 5 మార్కులకి 5 మనం స్కోర్ చేసుకోవడానికి, 5 మార్కులు అయితే తెచ్చుకోవడానికి వీలు పడుతుంది, ఎక్కడ 1 మార్క్ కూడా పోగొట్టుకోకుండా. ఎందువల్లంటే ఎంతైనా మరి ఇది ఆంగ్ల భాష కాదు, పరాయి భాష కాదు, మాతృభాష, అమ్మ భాష, మదర్ టంగ్ కాబట్టి చక్కగా ఎక్కువ మార్కుల్ని మనం కైవసం చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని సమగ్రంగా విద్యార్థులు అన్నీ చూడాలి, అన్నిటి మీద దృష్టి సారించే ప్రయత్నం చేయాలి. ఇది మనకి శాలివాహన విజయంలో ఒక చక్కగా ఒక అందమైన కథ, అట్లాగే 1 మార్క్ ప్రశ్నలతో మనం ముగించే ప్రయత్నం చేశాం.